హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హరీష్. టుడే టాపిక్ వచ్చేసి రివ్యూస్, రివ్యూవర్స్ గురించి. టుడే టాపిక్ వచ్చేసి మనం మూవీస్ చూడడానికి వెళ్తాం, కానీ మూవీస్లో కొన్ని ట్విస్ట్స్ అలాంటివి ఎందుకు పెడతారు? మనం మూవీ చూసేటప్పుడు చూసి సర్ప్రైజ్ అవ్వడానికి, మనకు కొద్దిగా థ్రిల్ రావడానికి, మూవీ కలెక్షన్స్ పెరగడానికి, మూవీ ఇంకా కొద్దిగా మనకి యూనిక్గా అనిపించడానికి. కానీ రివ్యూవర్స్ ఏం చేస్తుర్రు? వాళ్ళని ఏం నేను కావాలని అనట్లే, వాళ్ళది తప్పని. పర్లే, వాళ్ళు చూసి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది, వాళ్ళు ఏమనట్లే. కానీ మూవీలో ఉన్న కొన్ని గెస్ట్ రోల్స్, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్, క్లైమాక్స్, కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అవన్నీ రివీల్ చేసేస్తుర్రు. దానివల్ల మనకి ఏమవుతుందంటే మూవీ థియేటర్లోకి వెళ్ళి మనం మూవీ చూసేటప్పుడు వాళ్ళు చెప్పిందే మనకు గుర్తొస్తుంది. కాబట్టి వాళ్ళ స్పెషల్ క్యారెక్టర్స్ ఎంట్రీ అయినా, కొంతమంది గెస్ట్ అపిరియన్స్ ఇస్తారు, వాళ్ళ ఎంట్రీ అయినా చూసినప్పుడు మనకు అంత ఏం అనిపించదు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఆయన చెప్పిండు కదా వచ్చిందని అనిపిస్తుంది. అదే వాళ్ళు చెప్పకుండా మనం డైరెక్ట్ చూస్తే ఆ అట్లా ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది మనం డైరెక్ట్ చూస్తే. అంతేగాని వాళ్ళు చెప్పినాక మనం అవన్నీ అందుకే మెయిన్ ఆడియన్స్ థియేటర్కి వస్తలేరు. మెయిన్ రీజన్ వచ్చేసి కూడా ఇదే. మూవీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రివీల్ చేసేస్తే ఇంకా ఆడియన్స్ కాదు, వేరేళ్ళైనా ఎందుకు వస్తారు? ఫ్యాన్స్ కాబట్టి, ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే హీరో మీద అభిమానంతో ఎట్లయినా వస్తారు. కానీ వాళ్ళతోనే సినిమా హిట్ కావాలంటే కష్టం. అది ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి, ప్రతి ఒక్కరు రావాలి. ఇక ఇట్లయితే కష్టం. ఉన్నాయన్నీ రివీల్ చేసేస్తారు.